కు సంబంధించిన కేసులో పోలీసులు వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇరు పార్టీలకు చెందిన 70 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీరిలో వైసీపీకి చెందిన 30 మందిపై, టీడీపీకి చెందిన 40 మంది కార్యకర్తలపై క్రిమినల్ కేసులు పెట్టినట్లు సమాచారం. ఇక మరో 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తలపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు. కాగా ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యే బాలినేని పోలీసు అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఇటీవల ఒంగోలులోని 37వ డివిజన్లో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహించగా స్థానికులు తమ ఇళ్లకు రావద్దని ముఖంపై తలుపులు వేశారు. అదే సమయంలో టీడీపీ నేతలు అక్కడకు చేరుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ నేతలు పరస్పర దాడులకు దిగారు. ఇరు పార్టీలకు చెందిన నేతలకు గాయాలయ్యాయి. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు మీద మరి టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు అని చెప్పారు. అటు పెట్టారు, ఇటు పెట్టారు అని చెప్పారు. ఇవాళ 4 గంటలకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఇళ్ళకి పోయి పిల్లల్ని లేకపోతే వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టి గందరగోళం చేసి నాకు ఇన్ఫర్మేషన్ రాగానే కేసు పెట్టారు. ఆ కేసులో నేను కూడా, నా పేరు కూడా ఉంది అని చెప్పి, సో వాళ్ళందరినీ కూడా పెట్టినారు కదా, నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పాను. నా పేరు మీద కూడా ఉంది, నన్ను కూడా అరెస్ట్ చేయండి, మా కార్యకర్తలని అరెస్ట్ చేస్తున్నారు, మనం కూడా చేయమని చెప్పి నేను ఈరోజు స్టేషన్కి వచ్చి కూర్చున్నాను. మరి దానికి సంబంధించిన కేసు నాన్ బెయిలబుల్ కేసు, దాన్ని కూడా మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి స్టేషన్ 41 నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుని మళ్ళీ ఆడ మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి ఆలోచన చేశారు. దానికి నేను ఒప్పుకోలేదు. నేను హైకోర్టు కన్నా పోయి దాని మీద చేస్తానని చెప్పాను. ఒకటి 4 గంటలకి మా పార్టీ కార్యకర్తల మీద చేశారు. మరి తెలుగుదేశం వాళ్ళకి నేను వచ్చి కూర్చున్న తర్వాత, ఇక్కడ స్టేషన్కి వచ్చి కూర్చున్న తర్వాత, ఓహో తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేయలేదు కదా అని చెప్పి అప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మరి ఏం జరుగుతుంది ఇక్కడ మాకు అర్థం కావటంలే. కొలిడ్ అయ్యారా దేనికి? ఇప్పుడు ఉన్న ఎస్పీని మార్పించారు. మరి బీజేపీ అలయన్స్ తోటి ఈ రకంగా ఎస్పీని పంపించుకొని ఈ రకంగా అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబో ఒకటి